హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 83% జనాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. లాస్ట్ 2 వీడియోస్ ఇదే చెప్పా. 200 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయితే చేశారు. ఇదే బాగుంది, అందుకే చెప్తున్నా. ఇంకా సాటర్డే అప్డేట్స్లో మెచ్చుకున్నది ఎవరినంటే, ఆల్రెడీ కోటింగ్ లాస్ట్ వీడియో చెప్పా కదా, ఇప్పుడు మెచ్చుకున్నది ఎవరినంటే ఇమాన్యువల్ అలాగే సుమన్ శెట్టి గారిని, ఇద్దరిని మెచ్చుకున్నారు. చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారు. సుమన్ శెట్టి గారు కొట్టినందుకేమో చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడారు. ఇమాన్యువల్ నువ్వైతే నెక్స్ట్ లెవెల్, ఫస్ట్ టాస్ కానీ సెకండ్ టాస్ కానీ చాలా అంటే చాలా బాగా ఆడావు అని ఇమాన్యువల్ మెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆడియన్స్ కూడా క్లాప్స్ కొట్టారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి బూస్టప్ ఇచ్చే ఎపిసోడ్ ఇది. అదేంటంటే చెప్పా కదా, ఇప్పుడు 3 days బ్యాకే చెప్పా, ఆయన అన్నం తినడం లేదు, అందుకే ఆయన్ని ఎలిమినేట్ చేస్తారు, లేకుంటే సాటర్డే రోజు వాళ్ళ వైఫ్ వీడియో బయట చూపిస్తారని. ఇప్పుడు నాకు సార్ వచ్చేసి అక్కడి నుంచినే వాళ్ళ వైఫ్ ఫోన్ చేశారంట. ఏంటమ్మా మీ ఆయన ఏం చెప్పినా ఏండో, బిగ్ బాస్ చెప్పినా ఏండో, ఎలా అమ్మా ఇలా ఉంటే అంటే, ఆయన చెప్పండి అని మూడీగా ఉండొద్దని, అందరితో కలిసిపోండి అని చెప్పండి, బాగా హ్యాపీగా ఉండమని చెప్పండి, ఎప్పుడు చూసినా అనే ఉంటున్నాడు అని ఆయనతో మాట్లాడింది. హరీష్ గారు కూడా విన్నారు అని చెప్పితే, ఆ తర్వాత నాకు సార్ చూసావు కదా నీ వైఫ్ ఏం చెప్తుందో అని చెప్పాడు. కోటింగ్ లేకుండా కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు. ఇంకా నాన్న బాగుంటుంది మాస్క్ మ్యాన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు సార్ మా టీవీలో చూస్తారు కదా, అప్పుడు వచ్చేసి సంజన గారు దొంగతనాలు చేయడానికే హౌస్కి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ దొంగతనాలు చేశారు. సంజన గారిని తోడుగా ఫ్లోరా సైని గారిని తీసుకున్నారు. ఇప్పుడు ఒక ఎపిసోడ్లో వీళ్ళిద్దరూ క్లోజ్ అయిపోయారు. దోస్త్ మేరా దోస్త్, దుష్మన్లు కాస్త దోస్తులు అయిపోయారు. ఇది థమ్స్అప్ దొంగతనం చేసి తాగుతున్నారు. నాకు సార్ అది చూశాడు. ఇంకా సాటర్డే ఎపిసోడ్లో అయితే ఎవరు సేవ్ అవ్వలేదు. ఇది నెక్స్ట్ లెవెల్ టిస్ట్ అనమాట. ఈరోజు ఎపిసోడ్ అంతా టిస్టుల మీద టిస్టులు. ఎవరైతే కామనర్స్లో ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ముట్టుకే స్వాప్ అవుతారు. మిగిలిన వాళ్ళు బర్నీ గారు, రాము రాథోడ్ వాళ్ళు స్వాప్ అవరు, వాళ్ళు ఓనర్స్గానే ఉంటారు.